శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. మార్గళి మాసంలో 5వ రోజులోకి వచ్చేసాం. 5వ పాశురము ఈ రోజున మనం అనుసంధానం చేసుకుందాం. ఈ పాశురంలో అమ్మవారు శ్రీకృష్ణ పరమాత్మని చేరుకోవటం కోసం, పూజించటం కోసం చెలుళ్ళందరినీ కూడా నిద్రలేపింది. చెలికత్తెలందరూ, స్నేహితురాలందరూ కూడా ఒక సమూహానికి వచ్చేశారు. దాంట్లో పాండిత్యం గల చెలికత్తెలు ఉన్నారు. వైదిక సాంప్రదాయంలో ఆరితేరినటువంటి చెలికత్తెలు ఉన్నారు. తత్వశాస్త్రాన్ని చదివినటువంటి చెలికత్తెలు ఉన్నారు. భగవత్ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక విషయ పరిజ్ఞానం గల చెలికత్తెలు ఉన్నారు. వాళ్ళందరూ చేరి ఒక సంశయాన్ని వెలిబుచ్చుతూ ఉన్నారు. ఏమిటా సంశయం అంటే, ఒక చెలికత్తె గోదా అమ్మవారితో అన్నది, అమ్మ, మనం ఈ వ్రతం చేద్దాం, బాగానే ఉంది, కానీ మనం అనేక పాపములు చేసి ఉన్నామే. సహజంగా మానవులు 3 రకాల పాపాలని చేస్తూ ఉంటారు. వాటిని సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు అంటారు. చెలికత్తె వీటి గురించి చెబుతూ ఉంది. సంచిత కర్మలు ఎలాంటి అంటే, ఒక వీరుడు బాణం వేస్తే, బాణాన్ని తీసి శత్రువు మీద బాణం వేస్తే, ఆ బాణం వేయగానే మరొక బాణాన్ని అమ్ముల పొది నుంచి తీస్తాడు. అమ్ముల పొది నుంచి తీసినటువంటి బాణము ఆగామి కర్మ. అమ్ముల పొదిలో, వెనకాల ఉన్నటువంటి అమ్ముల పొదిలో ఉన్నటువంటి బాణాలు సంచిత కర్మలు. విడిచిన బాణం ఉందే, అది ప్రారబ్ధం. దానికి ఎవరు బాధ్యులు గారు. బాణం విడిచివేయబడింది, ప్రారబ్ధాన్ని అనుభవించాల్సింది. అది మనకు తాకుతుందా తాకదా తెలియదు, ఆ బాణానికి గురి అవుతామా గురిగామా తెలియదు, కానీ వదిలిపెట్టబడ్డాయి. ప్రారబ్ధం అలాగే ఉంటుంది, ఎవరిని విడిచిపెట్టదు ప్రారబ్ధం. కాబట్టి మనం ప్రారబ్ధ కర్మలు ఉన్నాయి. మరి మనకు పాపాలన్నీ కూడా పరిహారం అయితేనే భగవత్ సాన్నిధ్యం లభిస్తుంది. మరి ఎట్లాగా? ఇప్పుడు ఎన్నో పాపాలు తెలిసి తెలియక, కొన్ని తెలిసి కొన్ని తెలియక అనేక పాపాలు చేసి ఉన్నాం మనం. మరి ఈ ప్రారబ్ధ, సంచిత, ఆగామి కర్మలు ఎడబాపుకుంటేనే, ఆ పాపాలు పరిహారం అయితేనే, వాటి కర్మలు మనం అనుభవిస్తేనే తప్ప భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకోము. ఇప్పుడు ఎట్లాగా ఆయన్ని మనం పూజించేది, భజించేది? అప్పుడు ఇంకొక చెలికత్త ఏమన్నదంటే, ప్రారబ్ధ కర్మలు ఉంటాయి, అవి తప్పవు. మనకే కాదు, భగవానుడికి కూడా తప్పలేదు. శ్రీరామచంద్రమూర్తి తెల్లవారితే పట్టాభిషేకం అని ప్రకటించారు. పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టినటువంటి మహానుభావుడు వశిష్ఠుల వారు. కులగురు, తపశ్శక్తి సంపన్నుడు, అంత గొప్పవాడు ముహూర్తము నిర్ణయించాడు. దశరథ మహారాజు ఆజ్ఞాపించాడు. పండితులందరూ కూడా ఆ యొక్క ముహూర్తానికి శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం చేయాలి అని నిర్ణయించారు. ప్రజలందరూ కూడా ఆమోదించారు. కానీ ఏమైంది?
తెల్లవారే వరకు మొత్తం తలకిందులైపోయింది. అదే ప్రారబ్ధము. రాజ్యాన్ని విడిచి వెళ్ళవలసి వచ్చింది శ్రీరాముల వారు. మరి అంత మహానుభావుడు ముహూర్తాన్ని నిర్ణయం చేశాడు. చక్రవర్తి అయినటువంటి దశరథ మహారాజు కుమారుణ్ణి రాజుగా ప్రకటించాడు. ప్రజలందరూ ఆమోదించారు. ఇక తెల్లవారితే పట్టాభిషేకమే. కానీ రాత్రికి రాత్రే అంతా మారిపోయి అడవుల పాలైపోయాడు శ్రీరామచంద్రుడు. అది ప్రారబ్ధము. భగవానుడికైనా తప్పదు. కాబట్టి ప్రారబ్ధం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇంకొక చెలికత్త ఇంకొక ఉదాహరణ చెప్పింది. ఒక తామర పుష్పం మీద ఒక తేనెటీగ వాలింది. ఆ తామర పుష్పంలో ఉన్నటువంటి తేనెను గ్రోలుతూ ఉండగా సూర్యాస్తమయం అయిపోయింది. ఆ తేనెను గ్రోలుతూ గ్రోలుతూ ఆ విధంగానే తామర పువ్వులో ఉండిపోయింది. పుష్పము కాస్త సూర్యభగవానుడు వెళ్ళిపోగానే ముడుచుకుపోయింది. దాంట్లో ఈ యొక్క తేనెటీగ బంధింపబడింది. తుమ్మెద బంధింపబడింది. తుమ్మెద ఏమనుకుందంటే ఇక నేను ఎలాగూ బయటకు పోలేను. రేపు ఉదయం సూర్యభగవానుడు వచ్చిన తర్వాత మళ్ళీ సూర్యకిరణాలు సోకగానే తామర పుష్పం వికసిస్తుంది. అప్పుడు నేను మళ్ళీ బయటికి వెళ్తాను, నేను స్వేచ్ఛగా విహరిస్తాను అని చెప్పేసి అనుకుంది. కానీ ఈలోపు ఒక ఏనుగు ఆ చెరువులో దిగి ఈ తామర పుష్పాన్ని కాడతో సహా తీసి ఒడ్డున వేసింది. ఈ యొక్క తుమ్మిద తామర పుష్పంలోనే ఉండిపోయింది. అంటే ప్రారబ్ధం చూడండి ఏ విధంగా. తెల్లవారితే నేను స్వేచ్ఛగా విహరిస్తాను అనుకున్నటువంటి తుమ్మెద అందులోనే ఉండిపోయింది. దాని ప్రారబ్ధం ఏ విధంగా ఉంటుందో తెలియదు. అది ఎవరైనా అనుభవించవలసింది అని చెప్పేసి ఇంకొక చెలికత్తె చెప్పింది. ఇక మొత్తం మీద అందరూ కలిసి ఏమనుకున్నారంటే, ఎట్లాగూ ఈ మనకు కర్మఫలాలు తప్పవు, కానీ మన ప్రయత్నం చేయాలి. ఎంత పాపిష్టివాడైనా, పాపాత్ముడైనా, ఎంత దుర్జనుడైనా దైవనామ స్మరణ చేసి భగవంతుని చేరుకోవటానికి భజించి ధ్యానించి మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మణః నమ్మినటువంటి భగవానుణ్ణి మనస్ఫూర్తిగా భజించినట్టయితే అందులో మన స్వామి కరుణామయుడు శ్రీకృష్ణస్వామి. ఆయన దర్శన మాత్రము చేతనే మన పాపాలన్నీ పోతాయి అని చెప్పేసి చెబుతూ అందరూ కలిసి శ్రీకృష్ణ భగవానుని ఏ విధంగా భజించాలో చెబుతూ గోదా అమ్మవారు ఈ యొక్క పాశురాన్ని విన్నవించింది. ఈరోజు పాశురాన్ని అనుసంధానం చేసుకుంటాం. నీళాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంసృతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సజి నిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கருக்கு பன்னுத்திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுரற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற விம்மாத்தம் நான் కడవా వండమే నల్గు. ఈరోజు 5వ పాశురాన్ని మనం సమర్పించుకుందాం. మాయనై మన్ను వడమదురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கும் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் துவித்தொஜுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிஜெய்யும் புகுதர்வா நின்றனவும் తీరిల్ తూషాగం చెప్పేలోరుం బాబాయ్. ఈ యొక్క పాశురంలో గోపికలంతా చేరి గోదా అమ్మవారితో సహా
చెలికత్తులతో సహా స్వామిని భజించేటటువంటి విధానాన్ని ఒక్కసారి ఏ విధంగా మనస్ఫూర్తిగా నీవే తప్ప ఇతప్పరం బెరుగా అన్నట్లుగా, స్వామి నీవు తప్ప మాకు వేరే మార్గము లేదు, మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని నమ్ముతున్నాము, ఎన్ని పాపాలు చేసినప్పటికీ మీ భజన మాత్రము చేత, మిమ్మల్ని స్మరించిన మాత్రము చేత ఆ పాపాలన్నీ కూడా అగ్నిలో వేసిన దూది మాదిరిగా పోతాయి స్వామి. కాబట్టి మిమ్మల్ని మేము మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నాము, కొలుస్తున్నాము అని చెబుతూ, మాయనై మన్ను, మాయనై అంటే శ్రీకృష్ణుడు మాయావి. ఈ సంసారం అంతా కూడా ఒక మాయ. అందుకే జగన్నాటక సూత్రధారుడు అని చెప్పేసి కృష్ణస్వామికి పేరుంది. అనేక నాటకాలు ఆడాడు, అవతారం అంతా కూడా అనేక మాయలు చేశాడు. ఎవరికి శక్యము కాని మాయలన్నీ కూడా ఆయన చేశాడు. చిన్నతనం నుంచి కూడా పూతనను సంవరించటం దగ్గర నుంచి మొదలు పెడితే భగవద్గీత బోధించే వరకు కూడా ఆయన చేసినటువంటి మహత్కార్యాలన్నీ కూడా మాయలాగా అనిపిస్తాయి. ఒక సామాన్యుడు చేసే పనులు అవన్నీ కూడా సాక్షాత్తు దైవమే కాబట్టి అవన్నీ చేయగలిగాడు. అటువంటి మాయనై మన్ను, మాయావి అయినటువంటి అనిసర సాధ్యుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు వడమధురై మైందని, ఉత్తరాధికారి అయినటువంటి అంటే మధురకు రాజవుతాడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తూయ పెరునీర్ యమునై, యమునా నదిలో తూయ పెరునీర్ స్వచ్ఛమైనటువంటి పాపాలను తీసివేయగల పరిశుద్ధమైనటువంటి నీరు యమునా నదిలో ఉంటుంది. అటువంటి యమునా నది ఒడ్డున తురైవనై రేవున ఎప్పుడూ కూడా ఆయన ఉంటాడు. ఉత్తరాధికారి అయినటువంటి మధురా నగరానికి అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడూ కూడా స్వచ్ఛమైనటువంటి నీటితో పాపాలను తుడిచివేయగల నది ఒడ్డున ఎప్పుడూ కూడా అలరారుతూ ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అయర్ కులత్తినిల్ తోన్றும் మణివిలక్కై, గోకులము ప్రకాశించే విధంగా మణివిలక్కై మంగళదీపకరమై, గోకులానికి అంతటి కూడా మంగళదీపకరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తావై కుడల్ విలక్కుం చేద దామోదరునై, యశోదా గర్భమును ప్రకాశింపజేసినటువంటి అట్టి దామోదరుడు తూయోమాయ్ వందునాం తూమలరు తువిత్తొజుదు, తూయోమాయ్ పరిశుద్ధమైపోయి మనము నదిలో స్నానం చేసి పరిశుద్ధ ఆత్మతోటి మన ఆత్మను ఒక తామర పుష్పంలాగా భగవానునికి సమర్పించటానికి, హృదయ పుష్పాన్ని సమర్పించటానికి శుద్ధమైనటువంటి యమునా నదిలో స్నానం చేసి పరిశుద్ధ ఆత్మతోటి వచ్చేసి నాం తూమలరు తువిత్తునుజు, మంచి పుష్పాలతో స్వామి యొక్క పాదాలను అర్చించి సేవించి వాయినాల్ పాడి, నోరారా స్వామి యొక్క పాటలు పాడి, కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు అని పోతనా మహత్యుడు చెప్పిన విధంగా మనకు చేతులున్నాయి అర్చన చేద్దాము, నోరుంది భజిద్దాము, కళ్ళున్నాయి స్వామిని కనులారా చూద్దాము, శేషశాయికి మొక్కు శిరము శిరము. ఏమిటయ్యా మొక్కు అంటే ఆ శేషశాయి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు మొక్కినటువంటి మొక్కే మొక్కు అనబడుతుంది. ఆ విధంగా మనము తూయోమాయ్ వందునాం తూమలర్ తువిత్తొజుదు వాయినాల్ పాడి మనెత్తినాల్ సిందిక్క, ధ్యానము చేయగా మనస్సు పెట్టేసి మనత్తినాల్ మనస్సు చేత సిందిక్క ధ్యానము చేసి పోయ పిజయ్యం బుగుదర్వా నిండనవం, రావోవు పాపాలు చేసిన పాపాలు
గడిచిన పాపాలు అన్నీ పోయే విధముగా తీయినిల్ శూదాగం చెప్పేలోరుంబావాయ్. తీయినిల్ అగ్నిలో వేసినటువంటి తూషాగం దూది వలె చెప్పేలోరుంబావాయ్. పరమాత్ముని కీర్తించిన మాత్రము చేతనే, ఆయన కనులు సోకేంత మాత్రము చేతనే మనం చేసినటువంటి పాపాలు, చేయబోయే పాపాలు, సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలన్నీ కూడా పోయి ఏ విధంగా అగ్నిలో వేసినటువంటి దూది మాదిరిగా ఎగిరిపోతాయి. ఏవైనా స్వామికి, ఏ పాపాన్ని తొలగించటానికైనా స్వామి పాదములే శరణ్యము. అట్టి యొక్క శ్రీకృష్ణ పరమాత్మను మనమందరము కూడి ఈ యొక్క కాత్యాయని వ్రతము చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుదాము అని చెప్పేసి చెలికత్తలందరూ కూడా మూకుమ్మడిగా స్నానానికి వెళ్ళి స్వామిని ఏ విధంగా ఈ వ్రతము ద్వారా అర్చించారో రేపటి పాశురం నుంచి మనము చూద్దాం. మాయనై మన్ను వడమధురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கும் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் துவித்தொஜுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிஜையும் புகுதர்வா நின்றனவும் தீனில் சூஜாகும் செப்பேலோரும் பாவாய். స్వస్తి ప్రజా